కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యాన్ని. కానీ అలా అంతిమ విజయం సత్యాన్ని కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. సినిమా వేదికలపై ఒకరిద్దరి పైత్యం మొత్తం సినీ ఇండస్ట్రీనే ఇబ్బందులు పాలు చేస్తోంది. సినిమా ఫంక్షన్లకు వచ్చి ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీని అదే పనిగా టార్గెట్ చేయటం ఈ మధ్య పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఆ కోటరీని మెప్పించి ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూసే కొందరు పైత్యంగాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. లైలా ఈవెంట్లో ఒక గొర్రె ప్రదర్శించిన పైత్యం ఇదే. ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన్గా మారి బాయ్కాట్ లైలా అనేంతవరకు వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్తో దద్దరిల్లిపోయింది సోషల్ మీడియా. ఆ వెగటు కమెడియన్ వెర్రి వాగుడుతో మరోసారి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. అసలు సినిమాను రాజకీయాలను వేరువేరుగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ విష సంస్కృతికి బీజం పోసింది ఎవరు? పృథ్వీ లాంటి వెగటు కమెడియన్లను అలా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. స్టాప్ దిస్ నాన్సెన్స్. సినిమా వేదికలపై అసందర్భ రాజకీయ ప్రేలాపనలు దేనికి? ఎవరి నోటి దురదకు ఎవరు తీవ్రంగా నష్టపోతున్నారు? ఆ వెగటు కమెడియన్ గొర్రె పురాణం నుంచి బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ హీరో నిర్మాత క్షమాపణల ఎపిసోడ్ వరకు అసలు ఏం జరిగింది? ఆ మెగా కాంపౌండ్ను మెప్పించేందుకే సినిమా వేదికలపై ఈ 30 ఇయర్స్ పైత్యం గొర్రె పురాణాలు చెప్తున్నాడా? నాటి రిపబ్లిక్ సినిమా మొదలుకొని రీసెంట్ ఈవెంట్ వరకు, ఈ లైలా మూవీ ఈవెంట్ వరకు సినిమా వేదికలపై రాజకీయ విమర్శలు చేస్తున్న అసలు గొర్రెలు ఎవరు? సినిమా ఫంక్షన్స్లో సినిమాల గురించే మాట్లాడాలి కానీ రాజకీయాల గురించి కాదు అన్న ఇంకిత జ్ఞానం లేని వారిని ప్రోత్సహిస్తుంది ఎవరు? అయితే 30 ఇయర్స్ పైత్యాలు లేదంటే కొందరు జబర్దస్త్ జోకర్లతో సినిమా వేదికలపై రాజకీయ విమర్శలు చేయిస్తున్నది ఎవరు? సినిమా వేదికలపై వెర్రి వేషాలన్నీ వేసి పిచ్చి వాగుడంతా వాగేసి చివరికి మా సినిమాకు నష్టం చేయొద్దంటూ లబోదిబోమంటే సరిపోతుందా? సినిమా ఫంక్షన్లకు హాజరు కావటం ఒక రాజకీయ పార్టీ టార్గెట్గా విమర్శలు చేయటం ఓ పక్క ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఇటు సినిమా ఫంక్షన్లోనూ అటు సినిమాల్లోనూ రాజకీయాలను జొప్పిస్తున్నది ఎవరు? ఆ విష సంస్కృతికి బీజం వేసింది ఎవరు? ఇకనైనా ఇండస్ట్రీ మేల్కోవాల్సిందేనా? ఆ పైత్యంగాలను పక్కన పెట్టకపోతే సినిమాలు దారుణంగా నష్టపోక తప్పదా? సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. వేటికవే వేర్వేరు రంగాలు, వేర్వేరు దారులు. ఏ వేదికల మీద ఆ విషయాలే మాట్లాడాలి. పెళ్ళికొచ్చి చావు డప్పు కొడతానంటే బాగోదు, అస్సలు బాగోదు. ఇంకిత జ్ఞానం ఉన్న ఎవ్వడికైనా ఇది బాగానే అర్థమవుతుంది. అంతేగాని సినిమాలను రాజకీయ అస్త్రంగా మార్చి వాడేసుకుంటాం అంటే ఆ ఇంకిత జ్ఞానం లేదని అనుకోవాలి. సినిమా వేదికలపై మీ డప్పు మీరు కొట్టుకోండి. ముఖ్య అతిథిగా వచ్చిన వారి డప్పు గట్టిగా కొట్టుకోండి. స్వడబ్బా పరస్పర డబ్బా ఏదైనా కొట్టుకోండి. అంతేగాని అనవసరంగా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడద్దు. దానికంటూ ప్రత్యేక వేదికలు ఉన్నాయి, అక్కడ కొట్టుకోండి. మీ పైత్యాలు కులగజ్జి నోటి దురద అక్కడ ప్రదర్శించుకోండి. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జాడ్యం అటు ఇటుగా రిపబ్లిక్ సినిమా అనే ఈవెంట్ నుంచి మొదలైంది. చివరికి అది లైలా వరకు వచ్చింది. ఆ వేదికపై తాను 30 ఇయర్స్ అని చెప్పుకునే పైత్యం నిండిన ఓ వెగటు కమెడియన్ ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ చిల్లర వ్యాఖ్యలు చేశాడు. అది చూసిన ఆ పార్టీ అభిమానులకు మండింది. అంతే, సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లైలా అంటూ లక్షల ట్వీట్లతో తుఫాన్లా చెలరేగిపోయారు. ఏకంగా ఆ హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దెబ్బకి దిగొచ్చిన హీరో నిర్మాత ఇద్దరు కూర్చొని క్షమాపణలు చెప్పినట్టు అనిపించింది. ఆ గొర్రె చెప్పిన గొర్రె పురాణంలో తమకు సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. క్షవరం అయితే కానీ వివరం తెలియదంటే ఇదేనేమో. అంతా శాంతించారు అన్న సమయంలో ఆ వెగటు కమెడియన్ వెర్రి వాగుడుతో మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసాడు. 11 అంటూ ప్రతి సినిమా వేదికపై 11వ ఎక్కం వెళ్ళవేసినట్టుగా ఆ పైత్యకారి చివరికి అదే 11వ తారీఖున కుప్పకూలాడు. మరోవైపు ఆ హీరో గారు తన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ మళ్ళీ రెచ్చగొట్టేలా మిడిల్ ఫింగర్లు చూపిస్తున్నాడు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు సినిమాల్లో స్టార్లు అవ్వచ్చు, కానీ అతను అంటే ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయాల్లో మిమ్మల్ని మించిన రియల్ హీరో అని వాళ్ళ అభిమానులు చెప్తారు, పార్టీ కార్యకర్తలు అంటారు. అతనిపై ఈగ వాలితే అన్నిటికన్నా ముందు సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది అంటారు.
మీరు అతన్ని టార్గెట్ చేయాలనుకుంటే సినిమా వేదికలు ప్లాన్ చేసుకోవాలేమో, కానీ సోషల్ మీడియా అభిమానులు యాంగర్కున్న షెట్ వేసుకొని వచ్చేస్తారు. అందుకే వైఎస్ జగన్ అనే ఎమోషన్ను టచ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి అని అందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు. ఆ సోషల్ మీడియా అభిమానుల భాషలో చెప్పాలంటే నెవర్ ఎవర్ మెస్ విత్ వైఎస్ జగన్. ఇంతకీ సినిమా వేదికలపై రాజకీయ ప్రసంగాలు దేనికి? నిజంగా వైఎస్ జగన్ని లేకపోతే ఆ పార్టీని విమర్శించాలంటే బయట వేదికలు లేవా? సినిమాలు అనేవి దాంట్లో ఎంతోమంది కష్టం, సో ఎంతోమంది డబ్బు, నిజంగా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకోటో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. సినిమా హిట్ అయితే, అది సక్సెస్ అయితే ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అనే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీనటులు ఎందరో ఉంటారు. అలాంటిది మీ పైత్యం అక్కడ ప్రదర్శించి ఎవరిని దెబ్బ కొడుతున్నారు? సినిమాల్లోకి రాజకీయాలను జొప్పిస్తుంది ఎవరు? సినిమాను సినిమాలా ఎందుకు చూడలేకపోతున్నారు? ఒకరిద్దరు చేసే తప్పుకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఎందుకు నష్టపోవాలి? సినీ ఇండస్ట్రీ ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందా? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమే జయతే. ప్యానెల్లో ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎందుకంటే ఈ పార్టీ గట్టిగా స్పందిస్తోంది. సో హ్యాష్ట్యాగ్ ఏదైతే మన బాయ్కాట్ లైలా అనేది ఉందో, వీళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే చాలా ప్రొయాక్టివ్గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు మేము ఇలా చేయవలసి వస్తుంది అంటే, మమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరు అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. దానికి సమాధానం వెతికే ప్రయత్నం మనం చేద్దాం. ఇక వీరశంకర్ గారు ఉన్నారు, డైరెక్టర్, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. భరద్వాజ గారు సినీ క్రిటిక్, అలాగే హరిత గారు కూడా ఆ ఫీమేల్ బడ్డింగ్ డైరెక్టర్, సినిమా కూడా తీసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ డిబేట్. ఒక అర్థవంతమైన చర్చగా ఇది సాగుతూ వస్తోంది. సత్యమేవ్ జైతే మన ప్రోగ్రామ్ని చూసి నిజంగా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు సైతం మనం ఇక్కడ సంధిస్తున్న ప్రశ్నలకి ప్యానెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న దానికి సమాధానాలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఈ సినిమా గురించి, ఓ చిన్న సినిమా గురించి, ఓ పైత్యం కమిడీని గురించి ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్దది చేయాలా అంటే దీని వెనక కారణం ఇది ఏ ఒక్కడికో సంబంధించింది కాదు. సినీ ఇండస్ట్రీ అంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు వాళ్ళు పడే శ్రమ, ఆ సినిమా వెనక ఉన్న ఎంత వందల మంది వాళ్ళ ఉపాధి, ఇవన్నీ మనం ఎలా మాట్లాడుతున్నామో ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే కార్యకర్తలు, ఆ పార్టీ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళ తాలూకు అభిమానులు, వాళ్ళకు కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అది కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. అది చెప్పడానికి భరద్వాజ్ గారు, యాజ్ అ క్రిటిక్గా హౌ డు యూ సీ దిస్? ఆయన ఆ వేదిక మీద అలా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా రియాక్షన్ మొదలైంది. ఈ రియాక్షన్ మొదలవటాన్ని నేను ఎలా చూస్తానంటే, జనరల్గానే ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యం ఉంటుంది. ప్రతి పార్టీకి, ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ట్రోల్ సైన్యం ఉంది. వీళ్ళు ఇమ్మీడియట్గా దానికి రియాక్ట్ అయ్యి అటాక్ చేయటం మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే ఈ రియాక్షన్ మొదలైందో, అంటే హ్యాష్ట్యాగ్ మొదలైందో, ఇమ్మీడియట్గా అది ట్రెండ్ అవటం. ఈ సందర్భంలో మీరు అన్నట్టుగానే హీరో గారు, ప్రొడ్యూసరు ముందుకొచ్చి మాట్లాడే సారీ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఇప్పటికీ మాట్లాడట్లేదు, ఇప్పటికీ సారీ చెప్పే ధోరణిలోనూ లేడు. రెండోది, ఇది అనవసరంగా సినిమాకి ఇబ్బంది పెడుతోంది అని కూడా ఆయన ఎక్కడ అనుకుంటున్నట్టు కనబట్టలేదు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా ఆశ్చర్యకరంగా. సో ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వాలి, నొప్పి ఆయనకేం తెలుస్తుంది. ఇంకోటి, మీరు మాట్లాడే ముందు, ఇంకా కంటిన్యూ చేసే ముందు 2 అంశాలు చెప్పాలి. విశ్వక్సేన్ హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా మీడియా ముఖంగా వచ్చి సారీ చెప్పిన దాంట్లో కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయనేది బయటకు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారంట. అవును, ఎవరు ఆ సదరు వెళ్ళామని చెప్పారు, అక్కడ ఉన్నారు అని తెలిసింది. సెకండ్ థింగ్ ఏంటంటే 25,000 ట్వీట్స్ వచ్చేంత వరకు కూడా ఇది మనకి ఏదో రకంగా ఇది ఫెచ్ అవుతుంది, హైప్లోకి వస్తుంది అన్న ఒక ఆలోచన కూడా మంచిదే అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉండుండొచ్చు. ఏదో ఒకటి బజ్ క్రియేట్ అవుతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా కావచ్చు, అది ఇప్పుడు కూడా కావచ్చు. ఆ సినిమా ట్రెండ్ అవుతుంది, సినిమా టైటిల్ ట్రెండ్ అవుతుంది కాబట్టి జనాలు లోపలికి వెళ్తారు. కంటెంట్ బాగుంటే కనెక్ట్ అవుతారు, లేదంటే కనుక డిస్కనెక్ట్ అవుతారు. అది ఎలాగూ జరుగుతుంది. కానీ ఇలా వేదికల మీద ఇవి మాట్లాడటం సబబా అంటే, రాజకీయాలు మాట్లాడకూడదని నేను అంటలేదు. రాజకీయ మాట్లాడటం వేరు, రాజకీయ అభిప్రాయాలు చెప్పడం వేరు. కానీ రెడిక్యూల్ చేసి మాట్లాడటం తప్పు. ఈ రెడిక్యూల్ చేసి మాట్లాడటమే జరిగింది. అపహాస్యం మాట్లాడాడు ఆయన, అది తప్పు. అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాడి ఉండాలి. అలాగే ఇటువైపు నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి సీరియస్గా ఇలా మాట్లాడటం సరైనది కాదు అంటే సరిపోతుంది. అయితే సినిమా మీద అటాక్గా కూడా మారుతోంది ఇది. సినిమా మీద అటాక్గా మారుతోంది అంటే ఆ వ్యక్తి మీద కంటే కూడా సినిమా మీద కేంద్రీకరణ పెరిగిపోతుంది. దీన్ని ఎలా చూడాలంటే, కేవలం అతని మీద దాడి జరిగితే బాగుంటుంది, సినిమాని కొంత ఎక్స్క్యూజ్ చేసి ఆ పద్ధతిలో, అంటే
అధికార ప్రతినిధులు మాట్లాడచ్చు సీరియస్గా అతని గురించి కాన్సన్ట్రేట్ చేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనే దాని మీద మాట్లాడచ్చు, నిరసన తెలియజేయచ్చు, అతనితో సమాధానం ఎలా చెప్పించాలో అలా చెప్పించవచ్చు. కానీ సినిమాని టార్గెట్ చేస్తే ఇందాక మీరన్నట్టుగా చాలామంది శ్రమ దానిలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. వీరశంకర్ గారు మీరు చెప్పండి, సినిమా దర్శకులుగా ఒక స్టేజ్ మీదకి రావటం, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేయడం, ఆడియో ఫంక్షన్లు చేయడం, ఇటు అన్నప్పుడు నిజంగా పైకి వెళ్ళి ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అని ఆలోచించే అవకాశం ఉంటుందా, లేకపోతే మొన్న హీరో లేకపోతే ప్రొడ్యూసర్ మాట్లాడినట్టు వాళ్ళు ఏం మాట్లాడతారో మాకేం తెలుసు అన్నంత అమాయకత్వంగా ఉంటుందా? డెఫినెట్గా నియంత్రణ వీళ్ళకి ఉండదండి. సినిమా సంబంధించిన ఫంక్షన్ జరుగుతుంది, సినిమాని అలా ప్రమోట్ చేస్తే సినిమాలో క్రెడిట్స్ ఏమున్నాయి, హైలైట్స్ ఏమున్నాయి అవే మాట్లాడుకుంటారు. దాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేయాలనే ప్రమోషన్ ఉంటుంది తప్ప అక్కడ సినిమా వాళ్ళకి పొలిటికల్ ఇంటెన్షన్ ఎక్కువ ఉండదండి. పొలిటికల్ లీడర్స్ అయిన వాళ్ళు కొంతమంది సినిమా నుంచి వెళ్ళిన వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప మీరు గమనించండి, ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు సినిమా రాజకీయాలకి వెళ్ళని, ఆ వాసన లేని ఎవరో కూడా రాజకీయాల గురించి మాట్లాడరు. ప్రభుత్వాలు మంచి చేసే సినిమా ఫీల్డ్కి ప్రభుత్వాలను పొగుడుతాయి. పార్టీ అనేది అక్కడ క్రైటీరియా కాదు. అసలు ఏ పార్టీ అన్నా అసలు సినిమా ఫీల్డ్కి పొలిటికల్ పార్టీస్ ఎఫిలియేషన్ అనేది ఎప్పుడు ఉండదండి. కొంతమంది వ్యక్తులే ఫోకస్ ఉండకూడదు అనేదే ఫాలో అవుతుంది. అది మళ్ళీ మనం ఏమి దాన్ని సూత్రీకరించి రూల్గా చేయక్కర్లా. 90% ఆఫ్ ది ఇండస్ట్రీ పీపుల్ ఏ పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ కాదు. సినిమా ఇండస్ట్రీ చాలా ప్యాషనేట్గా వస్తారండి. ప్రొడ్యూసర్లు కూడా కొత్త వాళ్ళు ఒక 80% వస్తూ ఉంటారు. వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ సర్వే అవుతుంది. మిగతా ఇక్కడ వీళ్ళు అనుకున్న స్టార్స్ కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, ప్రొడక్షన్ హౌసెస్ కానీ 20% ఫిల్మ్ మేకింగే చేస్తారు. ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న 20,000 మంది పైగా కార్మికులు ఇక్కడ లైవ్లీహుడ్ ఉందంటే, వాళ్ళు పని దొరుకుతుందంటే కొత్తగా వచ్చి 80%. పైగా ఏ ఇండస్ట్రీ లేనంత ఫెయిల్యూర్ రేట్ ఇక్కడ ఉంటుంది. 80% ఫెయిల్యూర్, అసలు డొనేట్ చేసి వెళ్ళిపోయినట్టే వాళ్ళు. సో ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్తో లేకపోతే ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో ఇంకో పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిందని ఇది మాట్లాడని, అవన్నీ బుల్షిట్ అండి. ఏమైనా అలాగేం జరగవు. అతను మాట్లాడుతున్న వీళ్ళు కూడా కలగనలా. నేను చూసిన దాని ప్రకారం చాలా ఆవేదన చెందుతున్నారు ఆ ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఎవరో ఒక వ్యక్తి పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న అతను పొలిటికల్గా మాట్లాడి ఒక శాసనసభ్యుల్ని మేకలని అనటం చాలా తప్పు. అలా మాట్లాడటం ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ పార్టీ సభ్యులైనా కూడా, ఒక ఎమ్మెల్యే అంటే గౌరవప్రదంగా ప్రజలు ఎన్నుకోబడి ఎలక్ట్ అయిన వాడు. సో అది ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా అలా మాట్లాడడం తప్పు. సో వాళ్ళకన్నా ముందు పృథ్వీ వచ్చి నా పొలిటికల్ అఫిలియేషన్తో ఏదో మాట్లాడాను, సినిమాకి సంబంధం లేదు, సినిమాని టార్గెట్ చేయకండి అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఒక ప్రొడ్యూసరు, హీరో చాలా ఆవేదన పడుతున్నారు. ఇది ఇంతమంది 25,000 ట్వీట్స్ చేసేటప్పటికి ఇది ఒక ప్రజా ఉద్యమం అని చెప్పలేము. దీని పొలిటికల్ అఫిలియేషన్తో ఉన్న సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇక్కడ సినిమా అభిమానులు ఎలాగ వెళ్ళి ఎలక్షన్స్ కి వెళ్ళి ఓట్లు వేస్తారో అంతే అలాగా రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సినిమాలు చూస్తారు. భరద్వాజ్ గారు అన్నట్టు ప్రతి పార్టీకి సోషల్ మీడియా సైన్యం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వార్ లాగా జరుగుతుంది. సో సోషల్ మీడియా ట్రెండ్ అయితే డెఫినెట్గా ట్వీట్స్ వచ్చేవాళ్ళు కంగారు పడ్డారు. అతను ఎవరో మాట్లాడిన దానికి మమ్మల్ని టార్గెట్ చేయడం పక్క ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు సారీ చెప్పారు. ఆ తర్వాత మీరు ఏదో మిడిల్ ఫింగర్ అది ఇంకా నాకు నోటీస్ లేదు. అది మళ్ళీ ఇంకా అన్నికి ఆజ్యం పోస్తుంది. ఒకసారి గమనిస్తే కనుక హరిత గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే, ఈ సదరు విశ్వక్సేన్ అనే సినిమా, ఆయన సినిమాల్లో కంటెంట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ సో కటౌట్లు మాత్రం చాలా పెద్దగా ఊహించుకుంటారు. రైట్, ఇది నేను ఏదో జస్ట్ నేను కమెంట్ పాస్ చేయట్లేదు. ఇంతకుముందు ఒక సినిమాకి ఒక టీవీ స్టూడియోకి వెళ్ళి చేసిన హంగామా అవ్వచ్చు, లేదంటే అంతకుముందు విజయ్ దేవరకొండ లాంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ని స్టేజ్ మీద విమర్శించవచ్చు. ప్రస్తుతం ఇదంతా కూడా నిజంగా కంటెంట్ ఉంటేనో లేకపోతే టాలెంట్ ఉంటేనో ఇవన్నీ చేయనక్కర్లే. నిజంగా ఈయన కంటెంపరీగానే మాట్లాడుతున్నాయి. తోటి నటుడు సిద్ధు ఉన్నాడు. సో అతని విషయంలో కూడా ఎప్పుడు ఇలాంటిది ఉండదు. ఎందుకే ప్రతిసారి ఇక్కడ ఇలా జరుగుతుంది? నిజంగా ఓకే, క్షమాపణ చెప్పారు వీరశంకర్ గారు అన్నట్టు, భరద్వాజ్ గారు అన్నట్టు, మీడియా ముఖంగా వచ్చి నాకు భయం వేస్తుంది, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్, ఆయన మాట్లాడే పద్ధతి చూసి ఆ రోజు మీరు అలా కోపడకండి, నాకు భయం వేస్తుంది అనేది నిజంగా వ్యంగ్యం ఉందా దాంట్లో, నిజంగానే జెన్యూన్గా చెప్పారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఆ వెంటనే మిడిల్ ఫింగర్ చూపించి ఐ గివ్ సమ్ రాంగ్ వర్డ్ దట్ యు నో విచ్ రిఫ్లెక్ట్స్ ద మిడిల్ ఫింగర్. సో దీన్ని ఎవరిని రెచ్చగొడుతున్నట్టు? వాళ్ళు మళ్ళీ పార్టీ వాళ్ళు మాట్లాడితే మళ్ళీ ఏది కరెక్ట్ మీరు చెప్పండి అసలు మా డైరెక్టర్. బేసికల్గా చాలా మీరు చూస్తే ప్రమోషన్స్ చాలా పెద్ద హీరోస్ కానీ నార్మల్ హీరోస్ కానీ కాంట్రవర్సీస్కి వెళ్ళరు హరి గారు.
ఎప్పుడు కూడా రాజకీయాలని సినిమాలని రెండు దూరంగానే పెట్టేవాళ్ళు మీరు 90% ఉన్నారు. మనం ఈరోజు మాట్లాడుకునేది ఆ 10% గురించే. సో బేసికల్గా మీరు అన్నట్లు మిగతా హీరోస్తో పోల్చుకుంటే విశ్వక్సేన్ కొంచెం అగ్రెసివ్గానే ప్రమోషన్స్ చేస్తారు. డే 1 నుంచి మనం చేస్తున్నాం. మీరు అన్నట్లు కంటెంట్ ఉంటే అవసరం లేదంటే లేదు. ఈరోజు కూడా ఏంటి అంటే జనాలకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా వరకు కాంట్రవర్సీలు ట్రోల్స్ అయితే ఎక్కువ చూస్తున్నారు. సో ఇప్పుడు తినేట్లా అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసుకోవాలి లేదా నెగిటివ్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలనే ఉద్దేశం మీరు అన్నట్లు 100% ఉంది. అది మనం అగ్రీ అవ్వచ్చు, ఉంది ఇన్ గుడ్ వే. కాకపోతే ఆ ఫోటో షూట్ అనేది మాత్రం ముందే జరిగింది, కానీ రిలీజ్ చేయటం దాని తర్వాత జరగటం వల్ల అది కూడా అగైన్ అలా కనెక్ట్ అయింది. సో కాకపోతే నేనేమంటున్నానంటే సార్ చెప్పినట్లు ఫస్ట్ ఇది కాంట్రవర్సీ, ఒక పార్టీ హర్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు మాట్లాడారో వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి. మీరెందుకు ఎక్కువ చేస్తున్నారా లేదంటే నిజంగా అందరూ ఒప్పుకుంటున్నట్టుగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయనే దాంట్లో సినిమా ఏమన్నా బలయ్యే ఛాన్స్ ఉందా? ముందుగా అసలు ఇది ఎక్కడ మొదలైంది అనే నేపథ్యానికి వస్తే రిపబ్లిక్ అనే సినిమా అంశంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అండి. ఒక మంత్రి గారిని పట్టుకుని సన్నాసి, మా సినిమా వాళ్ళతో మీకేం పనిరా మాట్లాడిన మాటలు సార్ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, ఇక్కడున్న ప్యానల్ మెంబర్లు కూడా చూసుంటారు అనుకుంటా. సో ఆయన ఒక సినిమా నటుడు, ఒక రాజకీయ పార్టీ నడుపుకుంటున్నాడు. ఒక రాజకీయ పార్టీ నడుపుకునే వ్యక్తి వేరే రాజకీయ పార్టీ మీద ఏదైతే మీరు విమర్శలు చేయాలనుకున్నప్పుడు మీకు రాజకీయ వేదికలు ఉన్నాయి కదా, సినిమా వేదికలు ఎందుకు? ఎక్కేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అందరిని పట్టుకున్నప్పట్లో బండబూతులు తిట్టాడు. ఆ రోజు ఈ సినిమా వాళ్ళు ఎవరన్నా ఖండించారండి? ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా అండి? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఖండించాలనుకుంటే మీరు వేదికలు ఎక్కి చేయండి. మా సినిమా దగ్గర నుంచి కూర్చొని సినిమాకి రాజకీయానికి మధ్య ఎందుకు వైరం పెంచుతా ఉన్నారు? సినిమాకి రాజకీయ నాయకులకి మధ్య ఎందుకు వైరం పెంచుతున్నారని చెప్పి ఆ రోజు మీరు అందరూ అడగాల్సిందండి. అడగలేదు. తర్వాత జబర్దస్త్ చిల్లర బూత్ షోలు సార్ అవి. ఆ బూత్ షోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, అదేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల గురించి నీచంగా మాట్లాడుతుంటే ఏమైపోయారండి సినిమా వాళ్ళంతా? ఏమైనా తప్పు కదా ఇది? మనం సినిమాలు చేసుకుందాం, మనం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నాం, మనం ప్రజల్ని ఎంటర్టైన్ చేసి 4 డబ్బులు వెనకేసుకుందాం. 24 క్రాఫ్ట్స్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు, ఆ షోని అందరూ చూస్తేనే డబ్బులు వస్తాయి, 4 డబ్బులు వస్తే అందరం బాగుంటాం అని కదా ఎవరైనా చెప్పాల్సింది సినీ పెద్దలు. ఎక్కడికి పోయారు సార్ ఆ సినీ పెద్దలంతా? ఈరోజు సినిమాని బాయ్కాట్ చేయొద్దండి అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎక్కడికి పోయారు సార్ సినీ పెద్దలంతా? సార్ ఇంకా దారుణమైన అంశం ఏంటంటే సార్, మేఘనా అని చెప్పి ఒక పేదింటి బిడ్డ సార్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అమెరికన్ యాక్సెంట్ మాట్లాడింది సార్. ఆ అమ్మాయి గురించి చిల్లర బూత్ షోల్లో మై నేమ్ ఈజ్ మేఘనా ఇట్లా ట్రోల్స్ చేశారు సార్. ఏది సినిమాని సినిమాగా చూడాల్సిన వాళ్ళు ఒక పేదింటి బిడ్డ అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే ఓర్చుకోలేకపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకొని ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడితే వీళ్ళకి ఎందుకండి అంత కడుపుమంట? ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ఎక్కడికి పోయారండి ఆ సినిమా ఏదైతే ఈరోజు సినిమా గురించి ప్రేమ చూపించే వాళ్ళంతా ఎక్కడికి పోయారు సార్? తప్పయ్యా బాబు, పేదింటి బిడ్డ. మీరు సినిమాలకు వ్యతిరేకమా? సినిమాలకు వ్యతిరేకం కాదు సార్. చిరంజీవి సినిమాలకు కటౌట్లు కట్టిన వ్యక్తులం మేము, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కటౌట్లు కట్టిన వ్యక్తులం. సినిమాలకు వ్యతిరేకం కాదు సార్ మేము. కాకపోతే ఈ సినిమా వాళ్ళు చేసే జుగుత్సాకరమైన వ్యాఖ్యలకి, ఈ సినిమా వాళ్ళు చేసే జుగుత్సాకరమైన స్కిట్లకు వ్యతిరేకం మేము. Let us mention that 10% of what we are talking about, ఆ 10% గురించే మీరు మాట్లాడుతున్నారని ఒకసారి చెప్పాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని వేరుగానే చూస్తారు. కొద్దిగా ఈ వెగటు కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ లాంటి వాళ్ళ వల్ల ఇలాంటి సమస్యలు సార్. ఒకటి సార్ ఏదైతే ఆది జబర్దస్త్ ఆది సార్, ఆది మాట్లాడే మాటలు ఎంత చండాలంగా ఉంటాయి. సో ఆది గారు పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం కావాలంటే రాజకీయ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకోమనండి. సినిమాల్లో స్కిట్లు, ఆఖరికి జబర్దస్త్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్కిట్లు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీ సినిమా వాళ్ళందరూ కూడా గమనించాలండి. సో వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదైతే వీళ్ళు 11 మంది అంటున్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలు కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది ఎమ్మెల్యేలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన 1,40,00,000 మంది ఆంధ్ర ప్రజలు. వాళ్ళ వ్యూవర్షిప్ మీకు అక్కర్లేదా? వాళ్ళు మీ సినిమాలు చూడక్కర్లేదా? లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా సినిమాలు చూడొద్దయా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయమనండి. పాస్ చేసి మా మీద ఎన్ని సినిమాలు కావాలంటే తీసుకోమనండి, ఎన్ని స్కిట్లు కావాలంటే నేర్చుకోమనండి. మేమైనా అడ్డుపడతామా? అలా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాం, నోటికొచ్చినట్టు వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాం, వేదికలెక్కి తిడతామంటే గుర్తుపెట్టుకోవాలి,
రాసి పెట్టుకుంటాం. ఇది మీరు బ్లూ బుక్ చూపిస్తారు. రాసి పెట్టుకుంటాం సార్, రాసి పెట్టుకుంటాం. జగన్ వాడు చెప్తున్నాం సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అన్నట్టు సోషల్ మీడియా సైన్యం సార్, సైన్యం కాదు సార్, అది పెయిడ్ కాదు సార్. మళ్ళీ మొన్న కూడా చెప్పాను సార్, నేను కులం కోసం పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మతం కోసం పనిచేస్తారు, డబ్బు కోసం పనిచేస్తారు, ప్రాంతం కోసం పనిచేస్తారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క ఎమోషన్ కోసం పనిచేస్తారు సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెడుగా మాట్లాడినా మొన్న చూశారు కదా సార్, 1,00,000కు పైగా ట్వీట్లు, రప్ప రప్ప రప్ప. ఏ సినిమా అయినా సార్, సినిమాని సినిమాలాగే తీయండి, సినిమా ఫంక్షన్లో సినిమాల గురించే మాట్లాడండి, కాదు కూడదు మేము ఇలాగే చేస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం కూడా ఏం చేయాలో అది చేస్తుంది సార్. సో సినిమా స్టేజీల పైన రాజకీయాలు మాట్లాడుతూ సో సదరు సినిమాల నష్టానికి, ఆ ప్రొడ్యూసర్లు నష్టపోవడానికి కారణం అవుతున్న ఈ వెటకారపు కమెడియన్లకి ఒకసారి బుద్ధొచ్చేలాగా అందరూ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదంటే వయసుంది 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అని అతనికి ఆ ఇంకితమే ఉన్న పనిచేసి బయటకు వచ్చి మాట్లాడతారా? అబ్బే అలాంటిదేమీ లేదనుకుంటే రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది? నిజంగా ఇలా చేసినంత మాత్రాన సినిమా ఎవరు దెబ్బ తీయలేరు అని కొంతమంది మాట్లాడుతున్నట్టుగా అలాంటి ఇంపాక్ట్ ఏమీ ఉండదా? మాట్లాడదాం. భరద్వాజ్ గారు, శేఖర్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడింది మీరు చూశారు. యా, ఆవేశంలో నిజంగా అర్థం ఉందా? రిపబ్లిక్ టైంలో టికెట్ల ఇష్యూ ఒకటి నడుస్తోంది. టికెట్ ప్రైస్ హైక్కి సంబంధించి దాన్ని మెన్షన్ చేస్తూ ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. అలాగే వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు రాజకీయ ప్రస్తావన చేశారు. అయితే రాజకీయ ప్రస్తావన చేస్తూ ఎందుకు సినిమాలను టార్గెట్ చేస్తున్నారు, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు ఏమిటి అన్న టోన్లో మాట్లాడుతూ ఆయన కూడా ఆ రోజు అంబటి రాంబాబు గారిని అన్నాడు. అయితే ఇదంతా కూడా భరద్వాజ్ గారు, నేను ఎప్పటికప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మనకి పాయింట్ టు పాయింట్ ప్రజలకు వెళ్ళాలి కాబట్టి. సో ఈ మీరు చెప్పిన ఈ 2 ఇష్యూస్ కూడా సినిమా టికెట్లకు సంబంధించి పెద్దలందరూ వెళ్ళి ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ మనం వెళ్ళాం, ఎందుకంటే మనకి ఈగో. ఓకే ఉండొచ్చు, మీరు ఒక పార్టీ అధ్యక్షులు ఉండొచ్చు, తప్పులేదు. అక్కడ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే మాట్లాడారు. సెకండ్ థింగ్, ఏదైతే మీరు వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుతున్నారు, సో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, ఇవన్నీ అదే చిరంజీవి గారు వెళితే ఎలాంటి మర్యాద చేశారు, దాన్ని మళ్ళీ రివర్స్ లో ఎలా మాట్లాడారు. ఇంకోటి లెట్ మీ కంప్లీట్, బాలకృష్ణ గారు సినిమా ఒకటి రిలీజ్ అయితే ఆ సినిమాకి సంబంధించి టికెట్ల అవసరం ఇంకోటో నేను వెళ్ళి కలుస్తాను ముఖ్యమంత్రిని, నాకు అపాయింట్మెంట్ కావాలి అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఎందుకు బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడడం ఎందుకు, ఆయనకి ఏం కావాలో ఏం అడుగుతున్నారో అది చేయండి అని సదరు మినిస్ట్రీకి చెప్పిన పరిస్థితులు అప్పుడు ఉన్నాయి సార్. ఓకే మనం ట్రాక్ మిస్ అవుతున్నాం, బట్ మీరు చెప్తున్న దానికి క్లారిటీ అవడం కాదండి. అంటే సినిమా వాళ్ళు వేదికల మీద రాజకీయాలు మాట్లాడటానికి ప్రతి సందర్భంలోనూ ఒక ప్రాతిపదిక ఉంటూ వచ్చింది. అయితే ఏ ప్రాతిపదిక లేకుండా మాట్లాడాడు ఈయన పృథ్వీ, కాంటాక్ట్స్ లేకుండా మాట్లాడాడు. అందుకని అతను ఖచ్చితంగా సారీ చెప్పాలి. ఆ సారీ చెప్పకుండా ఇప్పటికీ దాన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాడు అతను. అందుకని అతన్ని టార్గెట్ చేయటం అవసరం, అతని గురించి మాట్లాడటం అవసరం. పర్సనల్గా అతన్ని సారీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రొడ్యూసర్ చొరవ తీసుకోవాలి. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పినా వినరా? డెఫినెట్గా అంటారు. అంటే అంత పెద్ద స్టార్లేం కాదు కదా. నువ్వు మాట్లాడిన దాని వల్ల అప్రస్తుతమైన సంబంధం లేనిది మాట్లాడటం వల్ల మాకు ఎఫెక్ట్ అవుతుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడింది తప్పు కదా, నువ్వు సారీ చెప్పు, మేము నీ బదులు మేము సారీ చెప్పాల్సి వస్తుంది మా ప్రోడక్ట్ కోసం అనేది. ఇప్పుడు ఇందులో డిస్ట్రిబ్యూటర్లు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రొడ్యూసరు. చెప్పాను కదండి 80% లూజర్సే ఉన్నారు ఇక్కడ. సినిమా మీద ఏదో ఒక ఆకర్షణ లేకపోతే ప్యాషను, మనం కూడా సినిమా ప్రొడ్యూసర్ అనిపించుకుందాను ఉన్న వల్లే సినిమా ఇండస్ట్రీ సర్వే అవుతుంది. జగన్ గారు సినిమా పాలసీకి ఏం చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఇక్కడ డిస్కషన్ కాదు అసలు. యాజ్ ఏ ఇండస్ట్రీ పరంగా ఇంతమంది వీళ్ళు రావటం వల్ల సో ప్రొడ్యూసర్ అనేవాళ్ళని మనం రిస్క్లోకి నెట్టకూడదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా 80% లాసెస్ ఉన్నాయంటే ఆ ఇండస్ట్రీకి ఎవరైనా వెళ్తారండి? ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. అలాగే లాస్ అయినా కూడా వస్తారు ఇక్కడికి. అలా వచ్చిన వల్ల ఇండస్ట్రీ సర్వ్ అవుతుంది. కొన్ని లక్షల మంది ఇండస్ట్రీ మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు వాళ్ళ టాలెంట్నో లేకపోతే వాళ్ళ కష్టాన్నో ఇందులో లైవ్లీహుడ్గా మార్చుకుంటున్నారు. సో మేమనేది ఏంటంటే ఇక్కడ అబ్జెక్షన్, మేమేమి ఆ సంఘటన జరగగానే మేమేదో డైరెక్టర్ అసోసియేషన్ తరపున ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళతో పీళ్ళతో పని మేము చెప్పట్లా. ఒక వ్యక్తి వల్ల అవతలికి మంచి చెడు జరుగుతుంది అన్నప్పుడు స్పందించాల్సిన అవసరం సినీ ఇండస్ట్రీ కూడా ఉంటుంది. అదేనండి, రాజకీయ పార్టీలందరికీ రాజకీయ పెద్ద ఎవరు ఉన్నారా? ఇక్కడ సినిమా ఫీల్డ్ కూడా పెద్దలు అనుకుంటున్నారు అందరూ సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే అన్నాడు. ఎందుకు ఎక్కడ ఉన్నారండి? అప్పుడు దాసనారాయణ గారి తర్వాత పెద్ద ఎవరు చెప్పండి? సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ పెద్ద కాదా?
ఎవరికైనా ఇండివిజువల్ బిజినెస్ అంటే సినిమా ఇండస్ట్రీకి నీతులు ఒల్లించి లేకపోతే అందరినీ సమాజ ఉద్ధరణ మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని క్రమశిక్షణ తీసుకునేది ఏమీ లేదు. ఏదన్నా సమాజానికి మా సైడ్ నుంచి ఎవరన్నా ఉంది హామ్ చేస్తే వాళ్ళని పిలిచి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని వాళ్ళ వల్ల డైరెక్ట్గా హామ్ అయితే ఈ రాజకీయ రిలేషన్తో ఉన్నాయి. రాజకీయ నాయకులే ఎదుర్కొంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అంత యాక్టివ్ అయింది. అతను మాట్లాడిన ముందు తప్పని మేము తప్పని చెప్తున్నాం. అది మేము తప్పని చెప్పి అతను చెప్పు సారీ చెప్పాలి. అతను వచ్చి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు చెప్పాల్సింది అతను. అది మేమే చెప్తున్నాం. ఎవరిని సినిమా ఫీల్డ్లో కూడా ఎవరిని మేము సినిమా ఫీల్డ్లో ఉన్నాం కదా వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. ఎవరు తప్పు చేసినా తప్పే అది. సార్ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చండి సినిమా వేదిక మీద. ఎలాంటి రాజకీయాలు మాట్లాడాలి సార్? ఇదిగో మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు, ఇదిగో 1 year అయింది, ఇదిగో సినిమా గురించి చెప్పండి, ఇలా మీరు చెయ్యండి, ప్రొయాక్టివ్గా ఉండండి, లేకపోతే సినిమాకి ఇది చెయ్యండి అని రాజకీయ నాయకులకు అప్పీల్ చేయటమో రాజకీయ నాయకులను అడ్రస్ చేస్తూ లేకపోతే మీరు చేయట్లేదు ఇన్యాక్టివ్గా ఉన్నారని మాట్లాడడం తప్పలేదు. ఇప్పుడు పృథ్వీ మాట్లాడింది అసలు రిలేటెడ్ కాదు. అసలు అక్కడ మాట్లాడింది కాంటెస్టే లేదు. అది ఇప్పుడు ఒక తమిళనాడులో చూసామండి, ఒక హీరోని టార్గెట్ చేసి ఆ సినిమాకి చేయటం అదిని. ఇక్కడ చూస్తున్నాం టార్గెట్లు చేసినవి ఉన్నాయి కూడా. ఎవరు తప్పించుకోలేము అందులోంచి. డెఫినెట్గా ఉన్నాయి. ఎవరు దాచుకుంటే దాగేది కాదు. అంతా సోషల్ మీడియానే. అన్ని ప్రతిదీ వస్తుంది. ఏది సోషల్ మీడియా దాగేది కాదు. ఇప్పుడు దాగిందా? అతను అన్నాడంటే ఇప్పుడు పార్టీ పదవిలో లేదు కానీ సోషల్ మీడియా సైన్ వచ్చి వేశారు కదా, దాంతో వచ్చారు కదా. చెప్తున్నాను ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇందాక సార్ చెప్పినట్టు స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అని మనకు 2 ఉన్నాయి ఇక్కడ. ఇందాక ఆయన చెప్పినట్లు చాలా మంది కమెడియన్స్ మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజకీయ నాయకులనే కాదు చాలా మందిని కూడా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు బాయ్కాట్ చేయలేదని అడుగుతున్నా నేను. వాళ్ళని ఎంకరేజ్ చేయబట్టే కదా ఈ రోజు ఎవరైనా సరే మాట్లాడగలుగుతున్నారు. 100% తప్పు. సార్ చెప్పినట్లు కొన్ని ఆల్రెడీ చాలా వేదికల్లో మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ఆ పెద్ద వాళ్ళ సినిమాలు బాయ్కాట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఒక చిన్న మీడియం సినిమాని బాయ్కాట్ చేయాలనుకున్నారు? రెండోది, జగన్ గారు అనేవాళ్ళు ఒక్క ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన సీఎంగా చేసినప్పుడు టోటల్ ఆంధ్ర వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆయన సీఎం. ఆయన రోల్ మోడల్ టు ఎనీబడి. ఆయన్ని అనేంత అర్హత ఎవరికి లేదు. ఒక మాట చెప్పిన ఈరోజు దారిని పోయే కుక్కలు మొరిగితే రియాక్ట్ అవ్వకూడదని చాలా మంది పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. ఆయన అన్న ఒక 11కి అసలు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? అంటే పార్టీ తరఫున వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అలాంటి వ్యక్తి గురించి రియాక్ట్ అవడమే తప్పని నేనైతే చెప్తాను. రెండోది, మూవీ మీద అటాక్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే నేను ఆ పార్టీ వాళ్ళని చాలా గౌరవిస్తాను. నిజంగా మీ లీడర్ని అభిమానించండి. కానీ సిద్ధాంతం ఏంటి ఇక్కడ? ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి అవ్వాలి కానీ ఇన్నోసెంట్ పీపుల్కి పనిష్మెంట్ రాకూడదు. ఒక్కసారి హరిత గారు రియల్గా ఇంటెన్షన్స్ ఇక్కడ ఏం చెప్తున్నాయి? ఆ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఏదైనా సరే, ఇంతకుముందు వీరశంకర్ గారు చెప్పినట్టు, భరద్వాజ్ గారు అభిప్రాయపడినట్టు సారీ చెప్పించాలి, నిజంగా చెప్పించవలసి వస్తే చెప్పించాలి అనుకుంటే నిజంగా అంత అసంభవమా? దీనికి ఫుల్ స్టాప్ అంటే అంత కష్టమా? ఆ మనిషి ఎందుకంటే ఫస్ట్ రాయిసింది మనం. అవును, నిజంగా వాళ్ళు కరెక్టా కాదనేది నిజంగా మాట్లాడుతున్నారు. మీరు చాలా లిబరల్ గా మాట్లాడుతున్నారు, డెమోక్రటిక్ గా మాట్లాడుతున్నారు. ఐ వెల్కమ్ ఇట్. బట్ రాయి విసిరింది ఎవరు? నెంబర్ 1. అలా చెప్పినప్పుడు వాళ్ళతో సారీ చెప్పించడం నిజంగా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే అది పెద్ద కష్టం కాదు. ప్రొడ్యూసర్ బాబు నేను నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ అక్కడ నాకు సంబంధం ఏదో ఎక్స్టెంపర్ గానో లేకపోతే ఇంకోటో ఎంటర్టైనింగ్ గానో ముందు చిరంజీవి గారు ఉన్నారనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూస్తారనో మాట్లాడాను సారీ, లేకపోతే అలా కాకపోతే ఇంకోటి ఏ ఫ్రేజో చెప్తే అయిపోతుంది. యాక్చువల్గా అడిగుండొచ్చేమో కదా, మనకి తెలియదు ఆ అబ్బాయి ఏం చెప్పుంటారో కూడా తెలియదు కదా. సో వాళ్ళు వచ్చి సారీ చెప్పారు చూపించడం తెలిసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పడానికి అంటే ఒక యాటిట్యూడ్ సినిమా నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నిజంగా సినిమా ప్రమోషన్స్ కి చూపించిన మిడిల్ ఫింగర్ అయితే ఐ యామ్ నాట్ సేయింగ్ దట్. మాకని ఇప్పుడు ఆవిడ ఉన్నారు హరిత గారు, చిన్న సినిమా ఏదో తీసారు ఆవిడ. అవును, ఆవిడకి వేరే బిజినెస్ ఉన్నాయి, అక్కడ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఒక యాటిట్యూడ్ ఒక నోటి దోల సినిమా మీద ఎఫెక్ట్ అవ్వకూడదు. సినిమా లాగా చూడమని నేను కూడా వాళ్ళ పొలిటికల్ మన ఏదైతే వైఎస్ఆర్పి మన జగన్ పార్టీ ఉన్నారో వాళ్ళ అభిమానులు ఉన్నారు, ప్రజలు ఆయన అన్నట్లు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పార్టీ, వాళ్ళ అభిమానులు కానీ ప్రజలు కానీ అందరినీ ఏమన్నా అంటే సినిమా లాగా చూడండి. మనం ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం. మీరు అన్నట్లు 100% ఒక పార్టీ వ్యక్తినే కాదు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడే అర్హత ఎవరికి లేదు. అసలు ఆ మనిషి అర్హత ఏంటి 11 అనే దాన్ని కూడా ఒకప్పుడు కూడా ఏంటి అని గతం చూసుకోవాలి. మీరు అన్నారు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు 11 ఎక్కువ నేర్చుకుంటాడు అతను, వాళ్ళని బాయ్కాట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. రిపీటెడ్ గా 11 ఎక్కువ, అందుకే ఆ 11వ తారీఖున హాస్పిటల్లో చేరారని వీళ్ళు అంటున్నారు.
సార్ ఒకటి వాళ్ళ స్క్రిప్ట్ సార్ ఈ రోజు మొదలైంది కదా సార్ గేమ్ చేంజర్ మూవీలో కూడా 11 గేమ్ చేంజర్ మూవీ జరుగుతుంది చేసాం కదండి 100% గేమ్ చేంజర్ మూవీని కూడా బహిష్కరించాం మేము గేమ్ చేంజర్ మూవీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బహిష్కరించాం మేము గేమ్ చేంజర్ మూవీని కూడా బహిష్కరించాం చూడండి చూడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యేలని ఏదైతే మేము మా పార్టీని మీరు ఎవరైతే ద్వేషిస్తూ మాట్లాడతారో ఎవరైతే కించపరుస్తూ సినిమాలు తీస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి 1,40,00,000 మంది ప్రజలు ఆంధ్ర ప్రజలు బాయ్కాట్ చేస్తాం బరాబర్ చెప్తున్నాం సార్ ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాం సినిమాని బాయ్కాట్ చేస్తాం ప్రొడ్యూసర్లకు కూడా మీ ద్వారా ఒక వినతి ఇస్తున్నాం సార్ మీరు ఎవరైతే స్టేజ్ మీద ఎక్కిస్తున్నారో ఇలాంటి పృథ్వీ లాంటి 3rd గ్రేడెడ్ ఫెలోస్ని ఓపెన్గా మాట్లాడతాం సార్ భాషా సంస్కారం విషయ పరిజ్ఞానం ఏమీ లేకుండా అక్కడికి వచ్చి పిచ్చి కుక్కలా వాగే వాళ్ళని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిస్తే ఫైనల్గా ఇబ్బంది పడేది ప్రొడ్యూసర్లే ఎందుకంటే సినిమాని మేము బాయ్కాట్ చేసినంత 1,40,00,000 మంది మీ సినిమా చూడకపోతే మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది పనిచేసి ఎంతమందికి మీరు అన్నం పెట్టే పరిస్థితిలో ఉండి మీరు ఎక్కడెక్కడో ఆస్తులు అమ్మి మీరు చెప్పినట్టుగా సార్ ఎక్కడెక్కడో ఆస్తులు అమ్మి తనఖా పెట్టి లేకపోతే ఇంకోటి చేసి తీసుకొచ్చి సినిమా తీస్తున్నారు ఎందుకంటే సినిమా తీయటం అనేది మీకు ప్యాషన్ సినిమాల్లో నటించడం అనేది హీరోకి ప్యాషన్ హీరోయిన్కి ప్యాషన్ సినిమా చూడడం అనేది మాకు కూడా ప్యాషన్ కానీ మమ్మల్ని కించపరుస్తూ మీరు సినిమాలు తీసి మా మీద రాళ్ళేస్తూ మీరు మాట్లాడితే మేము డబ్బు పెట్టి ఆ సినిమాని ఎందుకు కొంటాం చూస్తాం అట్లా కాదు ఎవరు చెప్పాలి ప్రొడ్యూసర్ గారు కదండి ప్రొడ్యూసర్ గారు అన్నారా ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని అనుంటే ప్రొడ్యూసర్ గారు సారీ చెప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తారు సార్ అట్లా కాదు సార్ ఒక మాట నేను సార్ నేను ప్రోడక్ట్ గురించే మాట్లాడుతాను సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు సారీ చెప్పారంటే ప్రొడ్యూసర్ గారు తప్పు చేసి ప్రొడ్యూసర్ గారు సారీ చెప్పుకుంటే యాక్సెప్టబుల్ సార్ ప్రొడ్యూసర్ గారు జీతం ఏదైతే డబ్బులు ఇస్తే రెమ్యునరేషన్కి పనిచేసినటువంటి వ్యక్తి ఆ సినిమాని డ్యామేజ్ అయ్యే విధంగా అన్నట్టు మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్ హీరో బాధ్యత ఏంది అతన్ని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తప్పండి ఇది ఇలా చేయటం వల్ల నేను నాశనం అయిపోతున్నాను నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పకపోతే మా ప్రొడ్యూసర్లు అందరూ కలిసి నిన్ను సినిమాల్లోనే తీసుకోమని చెప్పేసి నీకు సినిమా ఛాన్స్ వేయమని చెప్పేసి ఎందుకని హరిగారు ఒకటి అసెంబ్లీ రౌడీ అని సినిమా వచ్చింది అసలు అసెంబ్లీ రౌడీ టైటిల్ ఏంటంటే అసెంబ్లీ పెద్ద గొడవ ఆ సూపర్ హిట్ అప్పుడు అసెంబ్లీలో 5 కోట్లు 6 కోట్ల నుంచి 8 కోట్లు ఖర్చు అవుతుందంట సినిమా పెద్ద సినిమా ప్రమోట్ చేయడానికి ఖర్చు గేమ్ చేంజర్ విషయంలో కూడా ప్రమోషన్ వస్తుందనే మాట్లాడారు చివరికి గేమ్ చేంజర్ ఏమైంది ఒక్క బోర్లా పడింది మీరు చెప్పినట్టుగా సార్ సినిమా అనేది యావరేజ్ హిట్ అవ్వచ్చు సినిమా అనేది హిట్ చేయలేమండి సార్ మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ నష్టాల్లో ఉంది 80% లాసెస్ ఉంది ఏదైతే సక్సెస్ రేట్ జస్ట్ 10 to 20% మాత్రమే అని చెప్పి ఆవేదన సో సక్సెస్ రేట్ 10 to 20% మధ్యలో ఉన్నప్పుడు మీరు సినిమాలు తీసేటప్పుడు కానీ వేదికల మీద కానీ ఒక వర్గాన్ని మీరు కించపరుస్తూ వాళ్ళని దూరం చేసుకోవటం వల్ల చివరిగా నష్టపోయేది ఎవరు సార్ మేజర్ ఇన్స్టెంట్స్ కాదు ఇవన్నీ ఎవరు నష్టపోతున్నారు ఆయన చెప్పిన సో కాల్డ్ ఎవరైతే మూవీ ఫీల్డ్ లో ఉండి పొలిటికల్ పార్టీ కనెక్టెడ్ అయి ఉంటారో వాళ్ళు భావం వ్యక్తం చేస్తున్నారు అది రాంగ్ ప్లాట్ఫామ్ మేము కూడా చెప్తున్నాం అది ఈయన ఇంటికి వెళ్ళే వరకు హీరో గారు ఇంటికి వెళ్ళే వరకు 25,000 ట్వీట్లు వెళ్ళిపోయినాయి అనేది ఆయనకి తెలియనట్టయితే ఏ అర్ధరాత్రి ట్వీట్ చేయడం తెలీదా సార్ అంటే 25,000 వచ్చింది మొమెంటం వస్తుంది ఇది నాకు ఎలాగోలాగా హెల్ప్ అవుద్ది హైప్ అవుద్ది అని ఊరుకున్నారా సో మాట్లాడేస్తాం కించపరిచేస్తాం అటు సైడ్ నుంచి అపోజ్ రాకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అపోజ్ వస్తే ముసలి కన్నీరు గారుస్తాం ఇలా ఉంది సార్ సినిమా ఇండస్ట్రీ ఈరోజు పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేస్తాం బురజల్లేస్తాం కించపరిచేస్తాం రాజకీయ వ్యవస్థ ఒకటిగా ఎలా మీరు ఎప్పుడు శాంతిస్తారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అందరినీ పిలిచి విశాఖకు రండి భూములు ఫ్రీగా ఇచ్చేస్తాను స్టూడియోలు కట్టుకోండి రాయితీలు ఇచ్చేస్తాను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మీరు షూటింగ్లు చేసుకుంటారో ఎక్కడ కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు మన విశాఖ అందాలు ఉన్నాయి అరకు అందాలు ఉన్నాయి కోనసీమ అందాలు ఉన్నాయి గోదావరి ఉంది అలాగే మీకు తలకోన అందాలు ఉన్నాయి మీరు సినిమాలు తీసుకోండి మరో జూబ్లీ హిల్స్ లాగా విశాఖను తయారు చేద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ భూములు ఇస్తా అని చెప్పారా మీ సినిమా వాళ్ళ మీద పగుంటే భూములు ఇస్తా అని చెబుతారా మీ సినిమా వాళ్ళ మీద పగుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్తారా మీ సినిమా వాళ్ళ మీద పగుంటే ఇంటికి పిలిచి శాలువా గప్పి బొకే ఇచ్చి భోజనం వడ్డించి రాగి సంగటి నాటుకోడి పెట్టాడని కూడా చిరంజీవి చెప్పారు
మరి సినిమా ఫంక్షన్ కి వేరే చోటుకు వచ్చేసి దండం పెడితే దండం పెట్టలేదు అని చెప్పేసి సినిమా సార్ ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడినప్పుడు ఆపాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? తప్పయ్యా పవన్ కళ్యాణ్, నన్ను ఆ రోజు అలా ట్రీట్ చేయలేదు, నన్ను ఇంటికి పిలిచి బొకే ఇచ్చి శాలువా కప్పి బయటకు వచ్చి భారతీ గారితో సహా కారు దాకా సాగనంపారు. పార్టీ అధినేతల్ని మెప్పించడానికి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? దీని ద్వారా నిజంగా పెద్ద సినిమా చిన్న సినిమా ఏదైనా కానీ దెబ్బతింటుందా? రీసెంట్ ఇన్సిడెంట్ చూస్తే కనుక సినిమాల పరిస్థితి ఏమైంది? పార్టీ గురించి మాట్లాడాడని మద్దతు ఇచ్చాడని తీసుకెళ్ళి ఒక పవిత్రమైన ప్లేస్లో ఒక పదవిస్తే భ్రష్టు ఒక చిల్లర పని చేసి బయటకు వచ్చిన నీకే అంత ఉంటే మరి పార్టీ కార్యకర్తలు నిజంగా సినిమాలకి ఎలా వస్తారంటే, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆస్తుల మీద ఎలా వస్తారో, పార్టీ కార్యకర్తలు కూడా అంతే సార్. వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు చేసే పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే 2009-10 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి ఒక కార్యకర్త ఆవేదన సార్, నేను మొన్న చదివాను. సినిమా వాళ్ళరా మీరు ఆస్తులు తనఖా పెట్టి మీరు ఏదైతే డబ్బు మొత్తం తీసుకొచ్చి సినిమా తీసి 24 క్రాప్స్లో పెడుతున్నారు, సినిమాలో మా మీద జోకులేస్తున్నారు, సో మేము ఏదన్నా మాట్లాడితే మీరు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో గడిచిన 15-16 సంవత్సరాలుగా ఆస్తులు కాదు కదా పెళ్ళమ్ముడిలో పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఆయన కోసం పనిచేస్తూ ఉంటే మా మీద మీరు జోకులేస్తూ ఉంటే మేము మళ్ళీ మీ సినిమాకి టికెట్ కొని మీకు మేము డబ్బులు ఇవ్వాలా అని డైరెక్ట్గా అడిగాడండి. మీరు సమాధానం చెప్పండి మేడం, మా మీద జోకులు వేసే సినిమాలకి మేము టికెట్ తెంచి ఆ సినిమాకి వెళ్ళాలా? మీరు చెప్పండి. ఒకటి అన్నారు, ఇప్పుడు పృథ్వీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అతన్ని ఐసోలేట్ చేసేసారు, అతను ఏదో మాట్లాడారు, మీరు అతన్ని అడగాలన్నారు. సో పృథ్వీ గారన్నా అవ్వండి ఇంకెవరన్నా అవ్వండి సార్, మేము యాజ్ అ యూత్ ఒక యాక్టర్ని వి లుక్అప్ టు దెమ్ సార్. వాళ్ళు అలాంటి వెన్యూస్లో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒక అన్స్పోకెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉండాలి కదా సార్. సినిమా ఇండస్ట్రీ వేరు చాలామంది కలిసి ఉంటారు అని మీరు అన్నప్పుడు, ఇప్పుడు యాజ్ ఎ పార్టీ వైఎస్ఆర్సీపీకి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సార్, అట్లా సినిమా వాళ్ళకి కూడా ఒకటి ఉండాలి కదా. పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎఫెక్షన్ బికాజ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఓకే ప్లీజ్. ప్రతినిధులు ఐసోలేట్ చేసామన్న కదా, ఐసోలేట్ ఎప్పుడు అవుతారండి? వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా ఐసోలేట్ అవుతాడు. రాస్కార్ వచ్చిందంటే మేము కూడా సన్మాన కార్యక్రమాలు చేసాం. తప్పు చేశాడు అతను సారీ చెప్పాలి మేము చెప్తున్నాం. ఇదే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ పార్టీలో మెంబర్ ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏ పార్టీ లీడరు లేకపోతే కనీసం మా ఓడు తప్పుగా మాట్లాడని ఎవరన్నా ఇప్పుడు దాకా విన్నారా మీరు? మేము చెప్తున్నాం కదా తప్పు చెప్పి మాట్లాడని. ఇండస్ట్రీని మీరు అర్థం చేసుకోండి, ఇది కొన్ని లక్షల మంది కలిసి పనిచేస్తుంది. 80% లూజర్స్ ఉన్నారు ఇక్కడ ప్రొడ్యూసర్లుగా. మీరు అతని మీద కోపాన్ని ఆ ప్రొడ్యూసర్ పాపం పెట్టినోటి మీద పెట్టొద్దు. కరెక్టే, ప్రొడ్యూసర్ హీరో అంత ఆవేదన చెందేటప్పుడు అతనితోటి సరే చెప్పించే ప్రయత్నం చేయలేడు. ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు వాళ్ళకి. మేము ఇది అడుగుతున్నాం. సో కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ కల్చరు ఎక్కడుందండి? ఎవరికి ఏ ఇండస్ట్రీలో ఉంది? ఎవరు మాట్లాడుతున్నారు కల్చరల్ డిపార్ట్మెంట్ ఏమైపోయింది మనకి? మనం గోతులు మనకే కనపడతాయి అన్ని. మూవీ ఈవెంట్స్కి ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నందుకు వీళ్ళు ఏమన్నా పొలిటికల్గా దాన్ని అంటే పొలిటికల్ ఈవెంట్గా మార్చుకోనికి ఏమన్నా ట్రై చేస్తున్నారా? అంటే చేస్తున్నారా? లేకపోతే అంటే మీరు ఎందుకు దాన్ని అంటే వాళ్ళకి ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు సరే ఇది ఫిలిం ఇండస్ట్రీని ఎందుకు పొలిటికల్తో కలుపుతున్నారు? అంటే దానికి ఎందుకు మీరు డిఫరెంట్గా చూడకుండా ఒక దాంట్లో కలుపుకొని, అంటే అక్కడ వాళ్ళు పెట్టుకునే మీటింగ్లకు ఎక్కువ మంది రావట్లేదని ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఇక్కడ అట్లా పొలిటికల్ గా ఏమన్నా ఎజెండాలు పెట్టుకొని అట్లా ఏమన్నా చేస్తున్నారు? పిల్లి మెల్లో గంట ఎవరు కడతారని ఒక సామెత ఉంది. ఇది అంతే, వాళ్ళకి చెప్పేంత ధైర్యం సాహసం ఎవరు చేయరు. సినిమా వేదిక మీద జై జనసేన అని అనాల్సిన అవసరం లేదు చిరంజీవి గారికి. ఎస్, ఇంకొక మాట కూడా సార్, సినిమా వేదిక మీద నువ్వు బాలయ్య బాబు కాంపౌండ్ కదా అనే మాట అనాల్సిన అవసరం కూడా లేదు సార్. అంటే కాంపౌండ్స్ అక్కడ ఎక్కడ అని చెప్పేసి ఏదైతే సినీ పెద్దగా ముసుగేసుకున్నటువంటి మెగాస్టార్ బాలయ్య తోటి తారక్ తోటి కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతుంటే సినిమా ఫీల్డ్ లో ఒకడు రామారావు గారు కాంపౌండ్, నాగేశ్వర గారు కాంపౌండ్ ఉండి పూర్వం ఈ ప్రొడ్యూసర్లు దీంతో సినిమా తీసేవారు కాదు, ఈ ప్రొడ్యూసర్ చేసేవారు కాదు. వాళ్ళతో లెక్కేసి వాళ్ళతో కౌంట్ చేస్తే ఇప్పుడు మైత్రి ఉన్నారు, చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ చేశారు, ఒక రోజు తేడాతో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. పూర్వం భయపడేవాళ్ళు ప్రొడ్యూసర్లు, ఆయన ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు. ఆ కల్చర్ ఇప్పుడు పోయింది.
అందరు హీరోలతోటి ప్రొడ్యూసర్ చేయగలుగుతున్నారు. పూర్వం అలా లేదండి పరిస్థితి. ఎవల్యూషన్ థియరీ ఇది. కల్చర్గా ఏముంది ఆ ప్రొడ్యూసర్ మనం ఆయన ఏమనుకోండి ఏమనుకోండి అనే పరిస్థితి వచ్చింది. అది కల్చర్గా వచ్చింది ఇది. ఇప్పుడు తను సరదాగా ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని ఆయన చివరికి చెప్పింది ఏంటి, సినిమా ఫీల్డ్కి ఒకే కాంపౌండ్ అలాగే ఉండదు, తను కరాటే రాజు చెప్పినవన్నీ నిజమని నమ్ముదాం. ఇప్పుడు మీరు ఏదైతే బైకాట్ లైలా అని చెప్పేసి హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేశారో అది చేయకుండా బైకాట్ పృథ్వీ ఫ్రమ్ అప్కమింగ్ మూవీస్ అని చేయొచ్చు కదా. బైకాట్ పృథ్వీ అని రాజకీయ పార్టీ చేస్తే ఎలా? బాయ్కాట్ లైలా బదులు బాయ్కాట్ ఇది మాట్లాడారు. సో సోషల్ మీడియాలో ఇంకోటి కూడా జరుగుతుంది, మీరు గమనించారో లేదో. కాకపోతే బాయ్కాట్ లైలా అనేది ఇంకా ఎక్కువ ట్రెండ్ అయింది. ఇంకా ఏదైతే పృథ్వీని అప్కమింగ్ మూవీస్లో తీసుకుంటారో ఆ మూవీస్ మొత్తం కూడా బైకాట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అని చెప్పేసి అది కూడా ట్రెండ్ అవుతుంది చూసుకోండి. ఎందుకంటే పృథ్వీ గారు బయటకు వచ్చి సార్ పృథ్వీ గారు బయటకు వచ్చి సార్ నేను మేకలు అన్నం తప్పు, నేను గొర్రెలు అన్నం తప్పు, సో 11 అన్నం తప్పు అని చెప్పారు అనుకో, ఖచ్చితంగా అది చేయకపోగా పృథ్వీ గారు ఇంకా రెచ్చగొడతా ఉంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు అంటే మేకలు అన్నది కాస్త మేకపోతలు అయిపోతున్నారు సార్, గొర్రెలు అంటే పొట్టెల్లాగా ఢీ కొడుతున్నారు సార్. సో అది సినిమాకి ప్రమాదం సార్. మేము సినిమాని తప్పు చేసిన మనిషి సారీ చెప్పాలి అనటం కరెక్టేనండి. అలాగే వీళ్ళు కూడా పృథ్వీ నటించినటువంటి ఏ సినిమా మేము చూడము అన్న పద్ధతిలో ఏ హీరో అయినప్పటికీ ఎవరి సినిమాలో అయినా సరే పృథ్వీ యాక్ట్ చేస్తే మేము చూడము సినిమా. వీళ్ళు సినిమా తీసుకుంటున్నాం, మాకేంటి సార్ రాజకీయాలతో సంబంధం? ఏదైతే సినిమాలతో మాకేం సంబంధం? మేము రాజకీయాలు చేస్తున్నాం, మేము ప్రజాసేవ కోసం మేము వచ్చిన వాళ్ళం. మా పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, ఆ సిద్ధాంతం ప్రకారం ఎన్నికల్లో గెలిస్తే ప్రజాసేవ ఏదైతే ప్రభుత్వ పరంగా చేస్తాం, ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తిరస్కరించి ఓడిస్తే ప్రతిపక్షంగా ప్రజల పక్కన పోరాడతాం. అంతవరకు మాకు సినిమాతో ఏం సంబంధం ఉంటుంది? మాటిమాటికి సినిమాల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగింది ఆ సెక్షన్ ఆఫ్ పీపులే కదా. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మీలాంటి వాళ్ళు బుద్ధి వచ్చేలా గట్టిగా చెప్పి ఇలాంటివి జరగకుండా చేస్తే బాగుంటుందని నా విన. పృథ్వీరాజ్ గారు 2019 ఎన్నికలకు ముందు పృథ్వీరాజ్ గారు మా పార్టీ కోసం అని చెప్పేసి ఏదైతే పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి రావడం జరిగింది. కల్చరల్గా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సార్. కల్చరల్గా అతను సాంగ్స్ తీయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నడవడం కానీ అన్నీ జరిగిందండి. జరిగిన తర్వాత గమనించాల్సిన అతనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఎస్వీబీసీ చైర్మన్ కట్టబెట్టింది. ఎస్వీబీసీ చైర్మన్ పవిత్రమైనటువంటి క్షేత్రం సార్, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద ఎస్వీబీసీ ఛానల్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇప్పుడు జరుగుతున్న బూతు పనులు, మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఒక్క నిమిషం, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు మాట్లాడట్లా, వాళ్ళకి న్యాయం జరగాలని ఎవరు పోరాడట్లా, మీరు ఎందుకంటే అంత నీ జర్కి యాక్షన్ ఏదో చేశాడు, బూతు పనే చేశాడు, పవిత్రమైన తిరుమల మీద చేశాడు, మా పార్టీ కార్యకర్త కదా మా పార్టీ అని మీరు వదిలాల్సింది, యాక్షన్ తీసుకోకుండా ఉండాల్సింది. అప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేసినా పట్టించుకోవట్లేదు సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు ఏం చేసినా పట్టించుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉంది సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి సార్. అక్కడ ఎలాంటి తప్పుడు పనులు జరగకూడదు, ఇలాంటి తప్పుడు వ్యక్తులు అలాంటి ఉన్నతమైన పదవుల్లో ఉండకూడదని అక్కడికక్కడ క్షణం ప్రకారం ఏదైతే సార్ ఆ రోజు పాపం ఏదైతే పృథ్వీ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ట్రోల్ చేయలేదు సార్, సానుభూతి వ్యక్తం చేశారు. ఏమయ్యా పృథ్వీ, నీకంత మంచి పదవి కట్టి పెడితే తప్పుడు పని కదా అన్న. సో ఇదంతా మార్ఫింగ్ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేశారు. సో ఈ జనసేన వాళ్ళు రాక్షసులు అని మాట్లాడి అక్కడికి మేము అతను గౌరవించాం సార్. సార్ మేము అతను గౌరవించాం. సార్ ఏంటంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాల నుంచి స్టార్ట్ అయింది అంటే ప్రతి సినిమాల్లో కానీ పొలిటికల్ పార్టీస్ని ఇట్లా ట్రోల్ చేసుకుంటే ఇప్పుడు మీడియం సినిమాలకు వచ్చింది, రేపు చిన్న సినిమాలు మళ్ళీ దాని తర్వాత ఇంకా షార్ట్ ఫిలిమ్స్లో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్. ఉంది, కరెక్ట్. ఇప్పుడు దీనికి మన యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు మొన్న ఏమైతే ఉందో ఇది మొన్న ఇది తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఏదైతే కొంచెం అరెస్ట్ చేయడం ఇట్లా చేశారో అదే మన ఆంధ్రాలో చేసి ఉంటే ఇంకా మరీ ఇంత కిందకి వచ్చేదాకా ఉండదు. చిన్న సినిమా అని మాట్లాడారు, మేడం కూడా చిన్న సినిమా అన్నారు. కాబట్టి మా పార్టీ నుంచి చిన్న సినిమా మీద ఉన్న స్టాండ్ ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టికెట్ రేట్లు ఒక ప్రైస్ పెట్టడం చిన్న సినిమాని బ్రతికించడం కోసమే సార్. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ రేట్లు తగ్గించినప్పుడు సార్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఎవరు పెద్దోళ్ళు వెళ్ళినా ఓవర్ నైట్లో చేసేవాళ్ళకి ఏం కావాలో టికెట్ రేట్లు ఓవర్ నైట్లో అడిగితే మన్నాడు పెంచాడు. ఆయన గమనించి వీళ్ళు పెద్దోళ్ళంతా వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు, చిన్న సినిమా వాయిస్ ఏదైనా పడుతుంది వాళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి 3 మంత్రుల్ని ఆయన ఒక కమిటీగా వేశాడు. బొత్స సత్యనారాయణ గారిని, సత్యేందర్ రెడ్డి గారిని, మన గీతారెడ్డి గారిని, ముగ్గురిని. ఈ ముగ్గురు దగ్గరికి మేము ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, అరే ఈయన ఒక ముగ్గురిని వేశారని చెప్పి ఆయన పాపం దురదృష్టవశాత్తు ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మీ ముగ్గురు కమిటీకి వేశారు కదండి, మీ ముగ్గురు ఇది చేయండి, మేము పెద్ద పాస్ పెట్టి చేస్తే బాగుంటుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అంటే హీరోలు, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు చేసేది కాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమా ఫీల్డ్ మీద ప్యాషనెట్గా వచ్చి ఈ సినిమా చేస్తే బతుకుద్దండి, పూర్వం ఇది చేశారు చెయ్యండి అని తిరిగేవాళ్ళం. చిన్న సినిమాని బ్రతికించడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీ అండి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దాన్ని యాక్సెప్ట్ చేశారు సార్. కానీ సినిమాల్లో నటించిన కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు సినిమాల్లో నటిస్తూ వాళ్ళు దాన్ని వివాదం చేసి సినిమాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం పెంచింది ఆ నటులే. సినిమాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైరం పెట్టింది కూడా ఆ సో కాల్డ్ ఆ కాంపౌండ్కి చెందినటువంటి నటులే సార్. నిజంగా ఆలోచిస్తే సార్ ఒక విషయంలో మెచ్చుకోవాల్సి వస్తుందేమో, బాలకృష్ణ గారు ఆయన నిజంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, రైట్, టీడీపీలో ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి, సినిమా ఫంక్షన్ లో ఆయన పోనీ ఆ కాంట్రవర్సీ కాదు వేరే మాట్లాడతారు, కానీ పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. అది సార్ అతను గౌరవిస్తాం సార్, అతను గౌరవిస్తున్నాం. మాకు రాజకీయంగా వైరం ఉంది, రాజకీయ ప్రత్యర్థి, కానీ అతని సినిమాలను మేము ఏ రోజు ఒకటండి, సినిమాల్లో రాజకీయ సినిమాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజకీయ సినిమాలే కదా యుద్ధం చేసింది. వీళ్ళ వైపు నుంచి అటు సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేస్తూ దాదాపు కృష్ణ గారు 7-8 సినిమాలు తీశాడు. ఆ రోజు 7-8 సినిమాలు తీసిన తర్వాత తన 300వ సినిమాకి క్లాప్ కొట్టమని ఎన్టీఆర్నే పిలిచాడు ఆయన. కృష్ణ గారు 8 సినిమాలు ఆయనకు వ్యతిరేకంగా తీసి తెలుగు అది ఆయన 300వ సినిమాకి ఈయన్నే పిలిచి క్లాప్ కొట్టించాడు. ఆయన వచ్చి కొట్టాడు, ఆయన క్లాప్ కొట్టాడు. కాబట్టి ఇండస్ట్రీలో కాంపౌండ్లు ఈ గొడవలు ఏం లేవు, కానీ ఆ సందర్భానుసారం వ్యతిరేకంగా వెళ్ళటము, మళ్ళీ కలవటము ఇదంతా ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ గొడవ ఏంటంటే చేసినప్పుడు చాలా బాగా చేశాను అప్రిషియేట్ చేశాడట. ఆ స్పోర్ట్నెస్ అది అప్రిషియేట్ చేశాడు. ఆయన అభిమానులు ఈయన్ని కొట్టారు కూడా. కోట శ్రీనివాసరావు బలంగా మీరు పృథ్వీని పెట్టుకుంటే అంటే సారీ చెప్పించే వరకు పృథ్వీని గనక మీరు పెట్టుకుంటే మేము ఆ సినిమాలు చూడం, ఆ సినిమాలను ఇలాగే చేస్తాం అనే పద్ధతిలో రాజకీయాల గురించి కించపరిచేలాగా సినీ వేదికల మీద మాట్లాడితే సినిమాలు చూడడం అనేది టాపిక్. సత్యమేవ జయతేలో జరిగిన ఈ చర్చలో వీరశంకర్ గారు ఆయన తల్లో నాలుగులా ఉంటారు, ఇండస్ట్రీలో అందరితో బాగుంటారు, ఆయన మాట ఇచ్చారు. సో అక్కడి వరకు తీసుకెళ్తారు, ఇక వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు. వీరశంకర్ గారికి మేము అప్పీల్ చేసుకుంటున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఆ పార్టీ అధికార ప్రతినిధి అనే కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఏం చేయకపోయినా, లబ్ధి జరిగినా జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎమోషన్ కోసం మేము పనిచేస్తాం సార్. ఇండస్ట్రీ ఇంకా గ్రో అవ్వాలి. ఇంటర్నేషనల్గా మన సినిమాని మా డైరెక్టర్లు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. దానికి ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు కరోనా టైంలో కార్మికులకి ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళు సిసిసి అని పెట్టి వేరే హీరోలు కూడా సపోర్ట్ చేసి గ్రాసరీస్ ఇవ్వాల్సి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులకి ఉన్న సెస్ కొన్ని వేల కోట్లు ఉంది. సినిమా ఇండస్ట్రీలో సినిమా లేకపోతే గ్రాసరీస్ కూడా ఉంచే పరిస్థితి ఉంది. రెండు స్టేట్లలో కూడా ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ మా అప్పీల్ ఏంటంటే ఈ కార్మికులు ఎవరైతే లక్షల మంది ఉన్నారో సినిమా థియేటర్ దగ్గర టికెట్ చింపే గేట్ కీపర్ దగ్గర నుంచి క్లర్క్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు ఒక సెస్ ఏదైతే రకరకాల సెస్లు వసూలు చేస్తాను కదా టికెట్ నుంచి, ఎడ్యుకేషనల్ సెస్ అని ఇంకోటని తర్వాత మన అన్నీ ఉన్న అన్ని సెస్లు ఉన్నాయి. ఆ సెస్లో కొంత ఒక్క రూపాయి వీళ్ళ సంక్షేమం కోసం ఒకటి చేస్తే కార్మికులకి నమ్మి కార్మికులు ఉపయోగపడుతుంది మా అప్పీల్. ఇది జగన్ గారు పార్టీకి ఎవరు సినిమా ఇండస్ట్రీలో వ్యతిరేకం కాదు. 99% మాట్లాడుకుందాం, 90 కూడా కాదు, 99% కాదు, ఒక 1% గురించి మాత్రం అనొద్దు. లేదు, దయచేసి ఇండస్ట్రీని అనొద్దు. అండ్ మీరు కూడా మా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళని కానీ మీడియం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేలాగా చూడండి. ఇట్లాంటి వాళ్ళని మీద ఏ యాక్షన్ తీసుకున్నా మేమందరం సపోర్ట్ గానే ఉంటాం, తప్పనే చెప్తాం. ఇది వాటి సత్యమేవ జయతే. సో సినిమా ప్లాట్ఫామ్ మీద రాజకీయాల్ని తెచ్చి
తద్వారా ఆ సినిమాకి, ఆ ప్రొడ్యూసర్లకి, ఆ డైరెక్టర్లకి నష్టం చేకూరుస్తున్న ఇలాంటి చౌకబారు నటుల్ని వాళ్ళు బాయ్కాట్ చేస్తూ ఉంటున్నారు. పరిస్థితి అక్కడి వరకు రాకుండా వెంటనే దీని మీద రియాక్షన్ ఉండాలి. సో ఖచ్చితంగా అతను సారీ చెప్తే కనుక ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడుతుంది, లేదంటే ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అందరూ కూడా కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేసి అతనితోటి క్షమాపణ చెప్పిస్తారా, లేదంటే ఈ సినిమాలు ఇంకా రాబోయే చిన్న సినిమాలు లేకపోతే ఈ మిడిల్ సినిమాలు మన ఆడియన్స్ అన్నట్టుగా వాళ్ళందరూ నష్టపోకుండా అందరూ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి పార్టిసిపేట్ చేస్తుంది.